అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను 24వ డివిజన్ ప్రాంతంలో నేను కూడా నివసిస్తున్నాను. గత ఒక నెల క్రితం అదే డివిజన్లో నేను ప్రజలకి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తుంటే బలవంతంగా ఈ అశోక్ రెడ్డి అనే అతను ఫిర్యాదు చేయడంతో మేడం గారైనటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకొని స్వచ్ఛమైన తాగునీరుని ఎండాకాలం అని కూడా చూడకోకుండా అక్కడి నుంచి తరలించేసి మూసేసిన ఘనత మన ఎమ్మెల్యే గారికే దక్కుతుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు పట్టపగలు రాత్రి లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, జూదం ఆడిపిస్తూ మన రాయచోటి ప్రాంతంలో దొరికితే ఇంతవరకు అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు టీడీపీ వాళ్ళు. నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. అదొకటే కాదు, ఇతను మాలాంటి ఎంతోమంది యువతని 5,000 ఇస్తా, 2,000 ఇస్తా రాండి అని చెప్పి వాళ్ళకు ఒక డబ్బులు ఇచ్చి ఒక 10,000, 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి హుండీలాగా హవాలా వ్యాపారం చేస్తూ వాళ్ళకి పెంచి పోషిస్తున్నారు. ఆ డబ్బుతో పిల్లోళ్ళు ఏం చేస్తున్నారంటే గాంజా, మద్యం సేవించి ఎక్కడ పడితే అక్కడ రోడ్లలో ఎవరిని పడితే వాళ్ళతో గొడవలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇదొకటే కాదు, ఈ అశోక్ రెడ్డి పైన గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి. అలాగే ఈ అశోక్ రెడ్డికి సంబంధించి ఎంతోమంది అధికారులు ఆయన ఫోన్పే నుంచి, ఆయన అకౌంట్ నుంచి డబ్బులు కూడా ముట్టిందని మాకు సమాచారం ఉంది. ఒకసారి ఎస్పీ గారు దయచేసి ఆయన యొక్క అకౌంట్ని, ఆయన యొక్క ఫోన్పే హిస్టరీని పూర్తిగా చెక్ చేయాలి. గతంలో 10 రోజుల కిందట కూడా కడపలో కూడా ఇతను గ్యాంబ్లింగ్ సెంటర్ పెట్టారంట, పోలీసులు కూడా వచ్చారంట. కానీ ఉన్నతాధికారులు ఎవరో ఫోన్ చేస్తే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఇది కూడా పోలీసుల ద్వారా మేము అందుకునే సమాచారం బట్టి చేస్తున్నాం. దీన్ని బట్టి అర్థమైందంటే పోలీసులే దగ్గరుండి ఇతనికి జూదం ఆడిపిస్తున్నారని మాకు కలుగుతుంది. దయచేసి పోలీసు వారు మీరు అతని అకౌంట్లు కానీ అతని స్టేట్మెంట్లు కానీ తీసి, అలాగే ప్రతిరోజు కొన్ని వందల కాల్స్ పోలీస్ అధికారులకి ఇతని నుంచి వెళ్తున్నాయంట. ఒకసారి కూడా ఆ డేటాని బట్టబయలు చేయాల్సిందిగా మేమందరం మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్యే గారిని ఇలా త్రాగునీరు ఇచ్చే మాలాంటి వాళ్ళపైన పడ్డం కాదు, సమాజానికి చేటు చేసి వందల కుటుంబాలు రోడ్డుల పాలవుతున్నాయి ఇలాంటి గ్యాంబ్లింగ్ వల్ల. వేల కుటుంబాలు, వేల మంది నాశనం అవుతున్నారు ఇలాంటి గ్యాంబ్లింగ్ వల్ల. ఇలాంటి వాళ్ళని మీరు ఉక్కుపాదంతో నలిపి అతన్ని జైల్లో రిమాండ్ పంపించాల్సిందిగా మేము ఈ మీడియా ముఖంగా వేడుకుంటూ, అలాగే ఎస్పీ గారికి కూడా మేము చివరిగా చెప్పేది ఒకటే, దయచేసి పార్టీలు గీటీలు పక్కన పెట్టి ఇలాంటి సంఘ ద్రోహికి మీరు కఠినమైన శిక్ష విధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.